వాళ్ళు ఎరుముద్దలు నచ్చలేదు అన్నారు. అంతే ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అదే ఆ పెద్ద చూడలేదు. అసలు టెన్షన్లో ఉన్నారు. బియ్యం బాగా ఇలా ఎగుతున్నాయి. ఇంకా బాగా ఇంకొకసారి సిటిపట అన్నాక వెళ్ళాక అప్పుడు చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. దాంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, మళ్ళీ మసాలాలు, అదే ధనియాలు, జీలకర్ర, అదే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ వేసి దాంట్లో ముద్ద చేసుకుని ఉల్లి తర్వాత చికెన్లో కలుపుకుని ఒక పావు గంట ఉన్నాక, అంటే 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ ఉంచి మూత పెట్టి తర్వాత దాన్ని పొయ్యి ఉడకపుంచాలి. దాంట్లో నూనె వేసి తగినంత ఇప్పుడు చికెన్ ఉడకబెట్టి సరిపడే ఉడికాక అప్పుడు ఈ ఏగి బియ్యం వేయాక దాంట్లో ఆ మటన్ చికెన్ పలావ్, ఇది మా రాజుల పలావ్, చికెన్ పలావ్. దీంట్లో చికెన్ కూర వేసుకోవాలి. ఈ బియ్యంలో వేసుకుని ఇది ఒకసారి వేగాక అప్పుడు ఆ వాటర్ మరగబెడుతున్నాం కదా, సరిపడే వంతుకు 2 వంతులు వాటర్ వేసాం, మరగబెట్టుకున్నాం. అది దాంట్లో అప్పుడు పలావ్ బియ్యంలో వేసుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈసారి చికెన్ వేసేసి చేత బియ్యం బాగా వేగినేసి పెడతా. చికెన్ వేసి చికెన్ కూర రాగి బయటకు వెళ్ళారు నాన్న చెల్లి. మామూలుగా అయితే చుట్టాలు అనుకోను, ఆపరేషన్ అయింది, వాళ్ళని చూడడానికి వెళ్దాం అనుకుని బాగా రెడీ అయిపోయారు. తీరా రెడీ అయిన తర్వాత వాళ్ళు ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యారని తర్వాత వద్దులేండి అని అన్నారు ఇంటికి. వాళ్ళు పాపం నీరసంగా ఉంటుంది అందుకని ఇంకెలాగా బయలుదేరాలని సింహాచలం రోడ్లో జేజు వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్తాను. ఈసారి నీళ్ళు పోసేది. వాటర్ పోసేస్తా. నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి పొయ్యి ఆఫ్ చేసుకుంటా. దూరంగా ఉండమచ్చింది నాకు వస్తే చెయ్య పట్టుండట్లేదు. పడిపోయినాయి కదా. దాంట్లో గుజ్జులు వేస్తావా నీళ్ళు గిన్నెలో? అక్కడ దీంట్లో వేసి కొంచెం మొత్తం చెప్తే చూడవుతా ఉప్పు సరిపోయిందో లేదు సరిపడే చూసుకోను. ఉప్పు, కారం, మసాలా, తర్వాత మసాలా ఉండేయాలి. కొంచెం ఉప్పు తక్కువ, ఉప్పు కొంచెం తక్కువ అవుతుంది. ఎందుకంటే నేను భయం కొద్దిగా లైట్గా తక్కువ వేస్తున్నాను. అదే తీసు నిండుకుంది సరిపడి ఉప్పు వేసుకుంటే. ఉల్లి చట్నీ కోసావా? ఉల్లిపాయలు కోసావు కదా, దాంట్లోనే కొంచెం కొత్తిమీర, చిన్న నిమ్మకాయ ముక్క, పెరుగు వేసుకుని, నేను అయితే టమాటా ముక్క, కొంచెం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు 2 అయ్యి 2 ఉల్లి చట్నీ.
అది దాంట్లోనే పెట్టాను సీసాలో. సరిపోతుందేమో. బాగా తక్కువ వేసానా? నాకు భయం, ఎందుకంటే నేనేమో సప్సప్గా తింటాను. కొంచెం నేను మీ పిన్ని ఇద్దరం కలిసి పలా కలబెట్టేసాం. నేను మీ పిన్నిని అన్నీ వచ్చింది పిన్ని చేసి వీడియో పెడదామని ఈ మధ్యన హైదరాబాద్ ఉన్నప్పుడు చేశాను, కానీ ఎవరినో వస్తే చేస్తున్నాను, లేకపోతే చేయట్లేదు. హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది ఉంటాయి, చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడే చేస్తున్నాను. వాళ్ళు ఎప్పటి నుంచో రమ్మని అడుగుతున్నారు. మూత పెడతామా? స్మెల్ బాగుందా? మసాలా అన్నీ సరిపోయినాయి కదా వేసిన. ఇంకా కాసేపు ఉడికాక చూపిస్తా.